హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షీస్ క్రియేషన్స్. ఈ టుడేస్ రెసిపీ పాలక్ ఎగ్ బుజ్జి. అదేనండి, పాలకూర ఎగ్ పురట్లాగా. దానికి ఫస్ట్ మనం బాండ్లీ పెట్టేసుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 2 ఆనియన్స్ వేసుకోండి, సన్నగా కట్ చేసిన, అండ్ 2 స్లైస్డ్ పచ్చిమిర్చి వేసుకోండి. దీనికి ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఎగ్స్ వేస్తాం కాబట్టి నీసు వాసన లేకుండా ఉంటుంది. కొంచెం ఆనియన్స్ వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పాలకూర వేసుకొని, నేనైతే ఒక కట్ వేసాను. ఫుల్గా వేసేసి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చూసుకుని వేసుకోండి, ఎందుకంటే పాలకూర వేస్తున్నాం కదా, సాల్ట్ ఎక్కువ అయిపోయింది ఎక్కువ వేసుకుంటే కనుక. నెక్స్ట్ పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. రెండు మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మగ్గించారంటే సిమ్లో పెట్టేసి చక్కగా వాటర్ అన్ని ఎగిరిపోయి మొత్తం ఫ్రై అయిపోయింది, మనకి సాఫ్ట్గా అయిపోయి. ఇలా అయిపోయిన తర్వాత సైడ్ ఆయిల్ అంతా లీవ్ చేస్తుంది కదా, ఆ స్టేజ్లో మనం 2 కోడిగుడ్లు తీసుకుని కొట్టుకోండి. మీరు ఇంకా ఎగ్జాక్ట్గా 2 వేయాలని లేదు, ఇంకొకటైనా వేసుకోవచ్చు మీరు ఎగ్ అనేది. ఈ కర్రీ చాలా బాగుంటుందండి అండ్ హెల్దీ కూడా. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీ అందరికీ కూడా నచ్చిద్ది. నెక్స్ట్ ఇలా ఎగ్స్ కొట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఎగ్స్ అనేది పీసెస్ మనకి పెద్ద పెద్దగా ఉండడం కంటే కూడా చాలా స్మాల్గా ఉంటేనే బాగుంటుంది. సో అందుకని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దానికి ఇప్పుడు ఎగ్స్ వేసాం కదా, ఇందాక ఆల్రెడీ పాలకూర వేసినప్పుడు సాల్ట్ వేసాం. సో చూసుకుని ఒకసారి మళ్ళీ వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసాను నేను. వేసి నెక్స్ట్ కారం ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎగ్ వేసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పట్టిద్ది, చూసుకుని వేసుకోండి. వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ సిమ్లో పెట్టేసుకుని బాగా వేయించుకుంటూ ఉండండి. 2 మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇలా మొత్తం ఒక 10 మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేయండి. ఇలా చూసారా ఎంతో సింపుల్గా అయిపోయింది. 5 మినిట్స్కి ఇట్లాగా అయిపోయింది, డ్రైగా చక్కగా. చాలా బాగుంటుంది కర్రీ అనేది అండ్ హెల్దీ కూడా. పాలకూర యూస్ చేసాం కాబట్టి ఇది మనకి పరాటాల్లోకి కానీ రైస్లోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి అండ్ చాలా క్విక్గా కూడా అయిపోయింది ఈ రెసిపీ అనేది. రెసిపీ నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.